ఈరోజు పరిశుద్ధ పునరుత్థాన దినము. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పస్కాను ఆచరించారు. మరియు పులిని రొట్టెల పండుగ దినమైన మరుసటి దినమున ఆయన శిలువపై శ్రమలు అనుభవించారు. తరువాత ఆయన నిద్రించిన వారిలోకెల్లా మూడవ దినమందు తెల్లవారుజామున తిరిగి లేచారు. ఈ అద్భుతమైన దేవుని కార్యము సువార్త యొక్క 4 గ్రంథాలలో వివరంగా రాయబడెను. మరణం నుండి దేవుడు మూడవ దినమున పునరుత్థానమయ్యాడు. తద్వారా మానవాళి మరణం యొక్క బానిసత్వం నుండి విడుదల పొందగలదు. మరియు దేవుని యందు మన విశ్వాసం ద్వారా మహిమగల పునరుత్థానములో పాల్గొనగలదు. పరిశుద్ధ పునరుత్థాన దినమైన ఈ దినం ద్వారా మనకు ఈ సజీవమైన ఆశ అనుగ్రహించబడెను. ఇందువలనే పునరుత్థాన దినము లేకుండా మనం క్రైస్తవ విశ్వాసం గురించి మాట్లాడజాలము. దేవుడు పండగల యొక్క అర్థాన్ని మోషే ధర్మశాస్త్రములో ఉంచారు. మరియు ఈ విషయాలు ఖచ్చితంగా జరుగునని ప్రవచించారు. కాబట్టి ఈరోజు మనము నేనే మార్గము, సత్యము మరియు జీవము, మరియు నేను పునరుత్థానము మరియు జీవమును అని చెప్పిన దేవుని చిత్తాన్ని అంగీకరిస్తూ మనం పునరుత్థాన దినం యొక్క పరిశుద్ధ పండుగలో పాల్గొనుచున్నాము. అయితే రండి, ఈ పండుగ పునరుత్థాన దినమును మనం మరొక్కసారి నెమరు వేసుకుందాం. మనం 2000 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితికి తిరిగి వెళ్ళినట్లయితే, యేసు పస్కాను ఆచరించిన మరుసటి దినము తర్వాత సిలువను మోయిచున్న ఆయనను యూదులందరూ కల్లారా చూశారు మరియు గొల్గతా కొండపైకి నడిచి వెళ్లారు. గొల్గతాపై ఆయన తన చివరి శ్వాసను తీసుకోవటం కూడా వారు చూశారు. యేసు యొక్క మరణాన్ని నిర్ధారించుకొనుటకు ఒక సైనికుడు ఆయన ప్రక్కన ఒక ఈటెతో కూడా పొడిచెను. ఈ సంఘటన తర్వాత ఆదివారమందు యేసు మరణం నుండి జీవంలోకి వచ్చినని సమాచారం ఇవ్వబడెను. ఇది ఇశ్రాయేలు అంతటా ఒక నమ్మలేని సంఘటనై ఉండెను. ఏమైనా ఆయన మూడవ దినమందు మరణం నుండి పునరుత్థానమగునని చాలా స్పష్టంగా ముందే ప్రవచించబడెను. వాక్యము సెలవిచ్చినట్లుగానే యేసు ఖచ్చితంగా తిరిగి లేచారు. ఏమి జరిగినో సైనికులు సమాచారం ఇచ్చినప్పుడు ప్రధాన యాజకులు మరియు మతపరమైన నాయకులు సమావేశమై ఇలా చెప్పెను. దీని గురించి ఎవ్వరికి చెప్పకుండా యేసు శిష్యులు రాత్రి వేళలో వచ్చి ఆయన శవాన్ని దొంగిలించారు అంటూ పుకారును విస్తరించండి. మత్తయి గ్రంథంలో వారు సైనికులకు అధిక మొత్తంలో ద్రవ్యమును ఇచ్చే దృశ్యాన్ని మనం చూడవచ్చు. ప్రజల మధ్యన అబద్ధపు పుకారులు వ్యాపించగా సత్యము కూడా ప్రజలకు తెలియపరచబడెను. క్రీస్తుని విశ్వసించువారు తాము మరణించినప్పటికీ పునరుత్థానం యొక్క మహిమలో పాల్గొనగలరు అనే ఈ అద్భుతమైన సందేశాన్ని శిష్యులు ప్రజలందరికీ అందించటం మొదలుపెట్టారు. ఈనాడు ఈ క్రైస్తవ విశ్వాసం యెరూషలేం నుండి ఆసియా మైనరు మరియు ఐరోపా అంతటికి ప్రకటింపబడటం ప్రారంభమైనది. ఇది జరుగుటకు గల కారణమనగా పునరుత్థానం యొక్క సంఘటన. మరి పునరుత్థానము జరగక మునుపు 3500 సంవత్సరాలకు మోసే సమయంలో కూడా దీని గురించిన ప్రవచనాలు ఉండెను. రండి, లేవియా కాండము 23వ అధ్యాయం చూద్దాం. లేవియా కాండం 23వ అధ్యాయం 10వ వచనం. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. వారు మొదటి పంట యొక్క పనను యాజకుని వద్దకు తేవలసి ఉండెను. ఈ విధంగా ప్రథమ ఫలముల పండుగ యొక్క పేరు వచ్చెను.
제사장은 యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలెను. 연락되도록 흔들 때 반드시 విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. 절기를 진행을 해야 된다고 했습니다. 안식일 ఈనాటి క్యాలెండర్లో 오늘날 వారంలో ఈ రోజు విశ్రాంతి దినం తర్వాత వచ్చే దినము 3500 సంవత్సరాల క్రితం ఇవ్వబడిన మోషే ధర్మశాస్త్రములు 그 부활의 날이 యేసు పునరుత్థానము ఆదివారం ముందు జరగవలనని అప్పటికే ప్రస్తావించబడెను. రండి నిర్గమకాండము 14 అధ్యాయం 21 వద్దకు వెళ్దాం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరి నేలగా చేసెను. 마른 땅이 된지라 నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలులు సముద్రం మధ్యను ఆరి నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారి గోడల వలె ఉండెను. 바로의 말들 ఐగుప్తులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే ఎప్పుడు జరిగెను? వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకునిరి. 신원도다. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలెను. గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్ర మధ్యను ఐగుప్తులను నాశనం చేసెను. 물이 నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క 바다에 들어간 సర్వసేనను కప్పివేసెను. 하나도 남 వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. 출애굽기 నిర్గమకాండం 14 అధ్యాయం ప్రథమ ఫలముల పండుగ యొక్క మూలాన్ని వర్ణిస్తుంది. 유래입니다. దాదాపు 3500 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలులు ఐగుప్తులో పస్కాను ఆచరించారు. మరియు మరుసటి దినమున పులిని రొట్టెల పండుగ దినమందు వారి ఎర్ర సముద్రమును దాటే వరకు కష్టాలను మరియు శ్రమలను అనుభవించారు. పరిశుద్ధ క్యాలెండర్ యొక్క మొదటి నెల 22వ దినమందు 바다를 ఇశ్రాయేలులు తెల్లవారుజామున ఎర్ర సముద్రాన్ని పూర్తిగా దాటారు. ఇశ్రాయేలీయులను తరుముచున్న ఐగుప్తు సేనను అడ్డుకుంటూ రాత్రి వేళలో అగ్నిస్తంభము నుండి పగటి వేళలో మేఘస్తంభము నుండి దేవుడు తన ప్రజలను పర్యవేక్షించారు. తద్వారా వారు ఎర్ర సముద్రమును సురక్షితంగా దాటగలిగారు. 돌보셨습니다. 이제 వారు ఎర్ర సముద్రమును దాటిన సమయము పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారం 언제냐 하면 మొదటి నెల 22వ దినమందు తెల్లవారుజామునే ఉండెను. 하나님께서 ఈ సంఘటన ఆధారంగా దేవుడు ప్రథమ ఫలముల పండుగను నియమించారు. 이것을 이제 ఈ సంఘటన బాప్తిసం యొక్క అర్థమునకు సంబంధం కలిగి ఉన్నది. 넣어두셨습니다. 물속에 నీటిలోనికి వెళ్ళటం ఇశ్రాయేలులు ఎర్ర సముద్రంలో ప్రవేశించటాన్ని సూచిస్తుంది. 의미하고 నీటి నుండి బయటకు రావటం ఇశ్రాయేలులు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత నేలను చేరటాన్ని సూచిస్తుంది. 새겨 놓으시게 된 것입니다. ఈ సంఘటనలో దేవుడు బాప్తిసం యొక్క అర్థాన్ని ఉంచారు. కాబట్టి పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల 22వ దినము ప్రథమ ఫలముల పండుగ అనగా పునరుత్థాన దినము అవుతుంది. పునరుత్థాన ఉదయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? 따라오던 మనలను తరిమిన దుష్టులు నాశనమగుదురు. 완전히 토말시기 మరియు క్రీస్తుతో ఉన్న మనము నీతిమంతమైన శరీరములో పునరుత్థానము పొందేద్దాము. 의의 몸으로 부활하는 이와 같은 그 광경을 దేవుడు ప్రథమ ఫలముల పండుగ యొక్క అర్థం ద్వారా తన చిత్తాన్ని మనకు తెలియజేశారు. 두시게 된 것이죠. 시간적으로 ఈ సంఘటన తెల్లవారుజామున సంభవించెను. 이 시간에 ఆయన చేపట్టిన కార్యమును మనం జ్ఞాపకముంచుకొనుటలో సహాయం చేయుటకు 잊지 않도록 하게 하기 위해서 해마다 పస్కా పండుగ మరియు పులినొట్టెల పండుగ తర్వాత విశ్రాంతి దినమునకు మరుసటి దినమైన ఆదివారమందు 일요일에 ప్రతి సంవత్సరం ఆచరించే ప్రథమ ఫలముల పండుగను దేవుడు ఆజ్ఞాపించారు. 명해 놓으셨습니다. 그래서 ఇందువలనే ప్రథమ ఫలముల పండుగ ఎల్లప్పుడూ విశ్రాంతి దినమునకు మరుసటి దినమున ఉండవలెను. మరియు దేవుని యొక్క ఆ గొప్ప కార్యము తెల్లవారుజామున జరగవలసి ఉండెను. మనం క్రొత్త నిబంధనను చూసినప్పుడు 신약으로 넘어와서 보면 ఈ ప్రవచనము ఖచ్చితంగా దేవుని వాక్యం ప్రకారంగా నెరవేరబడనని మనం నిర్ధారించుకోవచ్చు. 성취되었다는 사실을 확인할 수 있습니다. 오늘 ఈ రోజులలో లోకంలోని సంఘాలు ప్రవచనమును మరియు పండుగల యొక్క అర్థాన్ని గ్రహించారు. 이해를 못하니까 예수 యేసు ఆదివారం ముందు పునరుత్థానమయ్యారు కనుక మనం ఆదివారం ముందు ఆచరించవలనని వారు వాదిస్తారు. 하는데
ఏమైనా విశ్రాంతి దినము అనున్నది వేరే ఆరాధన. 부활절에 మరి పునరుత్థాన దినమునకు సంబంధించి ఆదివారం మందు మనం దానిని కూడా ఆచరిస్తాము కదా. అది సంవత్సరానికి ఒక్కసారి ఆచరించే సంవత్సరీకపు పండుగ. పాత నిబంధన పండుగలను గ్రహించువారు పునరుత్థాన దినం వారం వారం చేసే ఆరాధనకు సంబంధం లేదని సులభంగా గుర్తించగలరు. 이해하는 사람들은 금방 분별할 수 있습니다. రండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున. 첫날 విశ్రాంతి దినం తర్వాత ఏ దినం వారంలో మొదటి దినము? ఆదివారము. 일요일에 대련은 మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. 마리아가 무덤을 보려고 왔더니 ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొరులించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. 같이 되었더라. 천사가 దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, 여자와 말라. 십자가 సెలవు వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. 오느라. 그가 여기 ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. 대로 어떻게 됐다고요? అనగా ఆయన పునరుత్థానమయ్యారని అర్థం కదా. 즉 부활하셨다는 뜻이 되겠죠. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి 어떤 곳을 보라. త్వరగా వెళ్లి ఆయన మృతులో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలియాలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు. 갈릴리로 가시나니 అక్కడ మీరు ఆయనను చూతురు. 하라. ఇదిగో మీతో చెప్పితినను. 내가 너희에게 일러나니라 하거늘 వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని 가라사대 మీకు శుభమని చెప్పెను. 시간을 వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా, 이에 예수 యేసు భయపడకుడి, మీరు వెళ్లి నా సహోదరులు గలిలియాకు వెళ్ళవలననియు 그들에게 వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. 나를 보리라 하시더라고 했습니다. 여러분, ప్రతి ఒక్కరూ యేసు పునరుత్థానము అలాంటి ఒక అసాధారణమైన సంఘటన. 십자가에 శిలువపై మరణించిన యేసుక్రీస్తు 3వ దినమందు మరణం నుండి లేచారు. 사흘 만에 다시금 살아나셔서 ఆయన చుట్టూ నడిచారు, మాట్లాడారు, 하시고 మరి శిష్యులకు బోధించారు. 조언하시고 이러니 దాని కారణం చేత అసంఖ్యాకమైన ప్రజలు యేసు దేవుడే ఉండనని నమ్మగలిగిరి. 하나님이라는 사실을 믿고 또 그 믿음을 갖는 이 ఒక దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నవారు, మేము మరణించినను మేము బ్రతికెదము, మరియు క్రీస్తుయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చావక 영생의 어떤 그 길로 నిత్య జీవములో ప్రవేశించును అని చెప్పారు. 확실하게 갖게 된 것입니다. 예수님 తెల్లవారుజాము మరియు విశ్రాంతి దినమునకు మరుసటి దినము గురించి నిర్గమకాండం 14వ అధ్యాయం మరియు లేవియకాండం 23వ అధ్యాయంలోని ప్రవచనాలను నెరవేరుస్తూ 첫날 그것도 새벽에 ప్రథమ ఫలముల పండుగ కొరకు యేసు తాను బలి అర్పణగా వచ్చారని మనకు తెలియజేశారు. 예언 그대로 지금 성취를 하고 계십니다. రండి లూకా 24వ అధ్యాయంతో కొనసాగిద్దాం. 한번 보도록 합시다. పాత నిబంధన యొక్క పండుగల అర్థాన్ని గ్రహించిన వారు విశ్రాంతి దినం తర్వాత మొదటి దినమందు తెల్లవారుజామున యేసు ఎందుకు పునరుత్థానం కావలసిండెను ఎన్నిటికీ గ్రహించజాలరు. 이해할 수가 없습니다. లూకా 24వ అధ్యాయం మొదటి వచనం. 보시면 ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు 그 예비한 తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, 사람이 이르되 వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెదుకుచున్నారు? 여기 계시 ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. 갈릴리 ఆయన ఇంకా గలిలియలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి 이르시기를 인자가 అప్పగింపబడి సిలువేయబడి 십자가에 못 박히고 3వ దినమందు లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునడని వారితో అనిరి. 하리라 하셨나니라 한데 అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్లి 모든 것을 ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియు యోహానియు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును. 하니라. ఈ విధంగా మత్తయి మరియు లూకా కూడా 2000 సంవత్సరాల క్రితం తెల్లవారుజామున జరిగిన 그 사건을 마태도 또 యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి వ్రాశారు. 그럼 왜 అయితే ఏ ఇతర దినమందు యేసుక్రీస్తు పునరుత్థానం యొక్క కార్యం నెరవేర్చక విశ్రాంతి దినం తర్వాత వచ్చే మొదటి దినమున తెల్లవారుజామున ఆయన ఎందుకని అది నెరవేర్చారు? 이루시고 나타내셨을까?
그건 좀 అది మనం లేవియ కాండం 23వ అధ్యాయం మరియు నిర్గమకాండం 14వ అధ్యాయంలో చూసినట్లుగా ప్రథమ ఫలముల యొక్క పండుగ ప్రవచనాన్ని నెరవేర్చుటకు 완성시키셨습니다. రండి మొదటి కొరింథీలు 15వ అధ్యాయం వద్దకు వెలుచు ఈ విషయం గురించి సమాధానం కనుగొందాం. 보도록 하겠습니다. 15절 మొదటి కొరింథీలు 15వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము ఏమిటి? 너희의 వ్యర్థమే. 믿음도 어떻게 된다고요? మీ విశ్వాసము వ్యర్థమని ఇది సెలవిస్తుంది. 초실절에 మనం ప్రథమ ఫలముల పండుగ యొక్క ప్రవచనాన్ని చూసినప్పుడు యేసు పునరుత్థానం పొందవలనని మనం గ్రహించవచ్చు. 알려주고 있죠. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే. 믿음도 헛되고 మీరు ఇంకను మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు 또한 క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. 망하였으리니 만일 그리스도 안에서 ఈ జీవితకాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. 불쌍한 자리라. 20వ వచనం. 그러나 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. 열매가 되셨도다. 사망 మనుషుని ద్వారా మరణం వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. 아담 안에 모든 ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే ఏమిటి? 어떻게 된다고요? క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రజలందరూ నిత్య జీవం పొందగలరు మరి రక్షింపబడునని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 23వ వచనం. 그러나 ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. 먼저는 ఎవరు మొదటగా? 누구시라고요? యేసు పాత నిబంధనలో ప్రవచింపబడిన ప్రథమ ఫలము. 첫 열매. నిర్గమకాండం 14వ అధ్యాయం మరియు లేవియ కాండం 23వ అధ్యాయంలోని 첫 열매. మొదటి పంట యొక్క పన నిజ స్వరూపము యేసుక్రీస్తు. 무교절 ఇశ్రాయేలు పులిరొట్ల పండుగ తర్వాత 그날을 ఎర్ర సముద్రమును దాటిన దినమును దేవుడు ప్రథమ ఫలముల పండుగగా నియమించారు. 정해 주셨고 이 모든 దేవుడు ఈ విషయాలన్నిటినీ పాత మరియు కృత నిబంధనలలో ప్రవచనం మరియు నెరవేర్పుగా వివరించును. 과 신약에 이와 같이 설명을 하고 계십니다. 23వ వచనంలో ఇలా వ్రాయబడిన 보면 ప్రతి వాడును తన తన వరుసలోని బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. 다음에는 తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతురు. 그 후에는 나중이니 అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముల యొక్క ప్రవచనాన్ని ఎవరు నెరవేర్చారు? 것이라고요. యేసుక్రీస్తు దాన్ని సంపూర్తిగా నెరవేర్చారు. 이루시게 된 것입니다. అయితే 2000 సంవత్సరాల క్రితం ఆయన పునరుత్థాన దినమందు ఏమి జరిగినో చూద్దాం. రండి లూకా 24వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 그날에 ఇదిగో ఆ దినమంది వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న 엠마오 ఎమ్మాయు అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు 이 모든 జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడాను. 알아보지 못하더라고 했습니다. 예수님께서 యేసు తిరిగి జీవంలోకి వచ్చారు. కానీ ఎమ్మాస్ అను గ్రామమునకు వెళ్ళుచున్న ఇద్దరు మనుషులతో పాటుగా 동행을 하시는 యేసు వెళ్ళుచున్నను 눈이 가리워져서 వారు ఆయనను గుర్తించలేకపోయారు. 알아보지 못했다고 했습니다. 17절 17వ వచనం. 예수께서 ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న 이런 이야기가 무엇이냐 하시니 ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. 그 వారిలో క్లెయోపా అనువాడు 하는 자가 대답하여 가로되 యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా అని ఆయనను అడిగాను. 가라사 ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు 가로되 వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయే ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవు వారు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. 알았노라. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. 또한 우리 중에 어떤 여자들이 అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగాని సమాధి ఎద్దుకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి 그의 시체는 కొందరు దేవదూతులు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు 두어 사람이 సమాధి ఎద్దుకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని 바와 같음을 보았으나 ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అవి వేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి 가야 할 것이 아니냐 하시고 이 మోషే సమస్త ప్రవక్తలను మొదలుకొని 시자의 글로 시작하여 모든 성 లేఖములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాను. 설명하시니라.
저희가 ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళున్నట్లు అగుపడగా వారు సాయంకాలం కావచ్చినది, 우리와 함께 ప్రొద్దుగింకినది. మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉంటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా 주심에 వారి కనులు తెరవబడి 발가 ఆయనను వారు ఏమి చేయగలిగిరి? 그인 줄 ఆయనను గుర్తుపట్టిరి. 이 ఇది పునరుత్థాన దినం యొక్క రొట్టెలు కలిగి ఉన్న అర్థము. 가지고 있습니다. 25일 యేసు వారితో పాటు దాదాపు 7 మైళ్ళు నడిచినప్పటికీ వారు ఆయనను గుర్తుపట్టలేదు. 알지를 못하다가 이제 ఆయన రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి అది ఇచ్చిన తర్వాత మాత్రమే 예수님인 줄 알아봐 వారు ఆయనను గుర్తుపట్టారు. 예수는 저에게 보이지 తర్వాత ఆయన వారికి అదృశ్యుడాయను. 않습니다. 32వ వచనం. 저희가 అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకునేది. 하더냐 하고 ఆ గడిలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 사도와 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారిని కూడి వచ్చి 주께서 과연 살아나시고 ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడనని చెప్పుకొనుచుండిరి. 이런 놀라운 నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా యేసు పునరుత్థానం యొక్క 대사건이 ఈ అద్భుతమైన సంఘటన 2000 సంవత్సరాల క్రితం జరిగేను. 되겠습니다. ఎందుకనగా యేసుక్రీస్తు పునరుత్థానం పొందారు. మనం కూడా ఆశను కలిగి ఉండవచ్చు. దేవుని యందు విశ్వాసముంచువాడు తాను మరణించినను బ్రతుకును. 하나님을 믿는 자는 దేవుని యందు జీవించి విశ్వసించువాడు ఎన్నడూ చనిపోరు. 소망을 가질 수 있게 ఆయన యొక్క పునరుత్థానం ద్వారా అదే ఆశ మనకు ఇవ్వబడెను. 부활의 사건이었습니다. రండి యోహాను 11వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 보도록 하겠습니다. 24వ వచనం నుండి చదువుతాం. 마르다가 మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచినని ఎరుగుదమనెను. 가나이다. అందుకు యేసు నేను ఎవరిను? 뭐라고 했습니까? 부활 యేసు పునరుత్థానమును జీవమును నేనే. 나를 నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. 내가 ఈ మాట నమ్ముచున్నావా 가로되 అని ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. 했습니다. 예, 나는 నేను పునరుత్థానమును మరియు జీవమును. నా యందు విశ్వాసముంచువాడు మరణించినను బ్రతుకును, మరియు నా యందు జీవించి నన్ను విశ్వసించువాడు ఎన్నిటికీ చావుడు అంటూ 이와 같은 ఆయన మనకు సజీవమైన ఆశను ఇచ్చారు. 주셨습니다. 사단은 సాతాను పరలోకంలో సమస్త మానవాళిని పాపం చేసేలా నడిపించెను. 또 끌고 내려와 ఈ భూమిపైకి తీసుకువచ్చెను 죽음이라는 మరియు వారిని మరణపు వేదనలో బంధించి వేసినది. 조금 그렇게 묶어 놨습니다. 그러나 ఏమైనా యేసుక్రీస్తు మరణపు శక్తిని బ్రద్దలు కొట్టి 바로 그 ఈ భూమిపైకి వచ్చారు. 버리시고 మరియు పునరుత్థాన దినమందు తన మహిమగల కార్యము ద్వారా నిత్య జీవమును గల మార్గాన్ని బయలుపరిచారు. 부활절 날이요. 또 구약의 명 పాత నిబంధనలు ఈ పండుగ ప్రథమ ఫలముల పండుగ అని కూడా పిలువబడను. ఇందువల్లే క్రీస్తు యందు జీవించువాడు పునరుత్థానము కొరకు సజీవమైన ఆశను కలిగి ఉన్నాడు. 사람이 없고 하나님을 ఈ లోకంలో మొదట విశ్వసించి చనిపోయిన వారి విషయంలో 돌아가신 분들은 పరిశుద్ధ గ్రంథం వారిని మృతులుగా వర్ణించలేదు. 어떻게 하고 있어요? వారెలా వర్ణించబడ్డారు? 잠들었다. వారు నిద్రించారు. వారు కొంతకాలం నిద్రిస్తున్నారు. 계시는 중이다. అయితే వారంతా ఎప్పుడు లేచెదరు? 깨어나는가? 이제 마지막 పునరుత్థాన ఉదయమందు ప్రతి ఒక్కరూ లేచి 모두가 పునరుత్థానం పొందెదరు లేదా రూపాంతరము చెందునని వ్రాయబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు ఆశను ఇచ్చును. 소망을 전하고 있습니다. రండి మొదటి తెస్సలోనికలు 4వ అధ్యాయంలో మరి యొక్క వచనం చూద్దాం. మొదటి తెస్సలోనికలు 4వ అధ్యాయం 13వ వచనం. 형제들아 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము 아니하노니 이는 నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. 하리함이라. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము 예수 안에서 యేసునందు నిద్రించిన వారిని 하나님이 ఏమి చేయును? దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. 부활의 아침에는 ఈ వాక్యములన్నీ పునరుత్థాన ఉదయమందు నెరవేరబడను. 15వ వచనం. 우리가 మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము 살아남아 있는 자도 నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బుర్రతోను 하나님의 나팔로 పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము
우리 사랑 వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము 으로 끌어올려 సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. 하시리니 그리하여 우리가 కాబట్టి మీరు ఈ మాటల చేత 그러므로 이 ఒకరినొకడు ఆదరించుకొనుడి. 하라고 했습니다. మొదటి తెస్సలోనికలు 4వ అధ్యాయంలో రాయబడినట్లుగా తమ విశ్వాస జీవితాలను వదిలివేసిన తర్వాత దేవుని చేతులలో హత్తుకోబడిన వారు అనగా భౌతికంగా చనిపోయిన వారు 이제 그 운명하신 분들이 అంత్య దినమందు క్రీస్తు చివరి న్యాయాధిపతిగా దిగువచ్చు దినమందు 심판주로 강림 నిద్రించిన వారిలోకెల్లా వారంతా పునరుత్థానంలో ధరింపబడెదరు. 부활을 전부 잊게 될 것입니다. 그때 ఆ దినమందు 하는 것은 మనం రక్త మాంసములతో పునరుత్థానము పొందము. 부활이 아니라 మరియు మనం ఇక ఏ మాత్రం రక్త మాంసముల చేత బంధించబడము, 행자지 కానీ ఆత్మిక శరీరములోకి రూపాంతరము చెందబడతాము. 변화를 잊게 될 것입니다. దేవుని యొక్క పరిశుద్ధ చిత్తమనగా మనం నిత్య జీవం మరియు సంతోషం యొక్క ఆశీర్వాదాలను ఆనందించగలిగే ఉత్తమమైన లోకమునకు నడిపించుటయే. 거룩하신 그 뜻이니까 యేసు శిలువ మరణం యొక్క వేదనను గుర్తించుకుంటూ రోధించిన మరియు హింసింపబడిన తొలినాటి సంఘం యొక్క పరిశుద్ధులకు ఆయన పునరుత్థానం యొక్క సమాచారము 모두가 వారికి గొప్ప సంతోషాన్ని తీసుకువచ్చాను. 교회 성도들에게는 굉장한 어떤 기쁨의 소식이었습니다. 그래서 అది యేసు తిరిగి జీవంలోకి వచ్చిన విషయం మాత్రమే కాక 그 어떤 내용뿐 మనం కూడా పునరుత్థానం పొందగలగమని ఆశను మనకిచ్చిన ఒక గొప్ప సంఘటన. 아울러 안겨준 대사건이었기 때문에 이 부활 అందుకని పునరుత్థాన దినము మన విశ్వాసములో అలాంటి చాలా ముఖ్యమైన అర్థాన్ని కలిగి ఉన్నది. 만약 우리에게 పునరుత్థానం యొక్క సత్యము లేకుండా 이와 같은 진리가 없다면 మన విశ్వాసం వ్యర్థమైనది మరి వృధా అని వ్రాయబడెను. 믿음이 되고 말 것이라고 했습니다. 다시 한번 యేసుక్రీస్తు తన పిల్లలకు ప్రథమ ఫలముల పండుగ మరియు 의미를 పునరుత్థాన దినం యొక్క అర్థాన్ని గ్రహించేలా అనుమతించారు. 이 부활절을 통해서 예수님께서 부활 క్రీస్తు యొక్క మాదిరిని అనుసరిస్తూ మనం కూడా పునరుత్థాన దినం యొక్క రొట్టెలో పాలుపంచుకోవలను. 밝혀주시고 그리스도 తద్వారా ఆయన యొక్క దేవత్వపు స్వభావమును సరిగ్గా గ్రహించేందుకు మనందరి ఆత్మిక నేత్రాలను ఆయన తెరవగలరు. 것입니다. 그러나 ఏమైనా 세상 ఈ రోజులలో ఈ లోకం నుండి సంఘాలు పునరుత్థాన దినమందు మనం ఉడికించిన కోడిగుడ్లను తినాలని వాదిస్తున్నది. 얘기를 하는데 부활 పునరుత్థాన దినమందు రొట్టె విరుచుట గురించి బోధనలు మనం కనుగొనవచ్చు. 색깔을 칠한 కానీ ఒకరికొకరు రంగుల గుడ్లను పంచుకొని వాటిని తినటం లేదా కుందేలు బొమ్మలను పంచుకోవటం పరిశుద్ధ గ్రంథంలో 나누는 그런 ఎక్కడ మనం కనుగొనలేము. 성경 어디에도 없는 이교에서 అది అన్యమత సాంప్రదాయం తప్ప మరేమీ కాదు. 오늘 우리는 ఈ రోజు పాత మరియు కృత నిబంధనలు కలిగి ఉన్న అర్థాల ద్వారా 이 초실의 의미를 올바르게 యేసుక్రీస్తు ప్రథమ ఫలముల పండుగ కొరకు బలి అర్పణగా వచ్చారని మరియు విశ్రాంతి దినమునకు మరుదినమున ఆదివారమందు మరణంలో నుండి లేవవలసినని గ్రహించగలిగాము. 구약에는 처음 익은 పాత నిబంధనలు యాజకుడు మొదటి పంట పనును అల్లాడించవలెను. 들어서 흔든다는 뜻에서 కాబట్టి ఈ పండుగ 흔들 요자 అల్లాడించు అర్పణ పండుగ అని కూడా పిలువబడును. 요자 해서 이제 요제절, 거제절, 초실절 이런 어떤 అదేవిధంగా పునరుత్థాన దినము అనేక ఇతర పేర్లను కలిగి ఉన్నది. 불리워진 절기가 바로 부활절입니다. 이 부활절에 దేవుడు మరణము మరియు పాతాళ లోక శక్తిని విరగ్గొట్టి నన్ను విశ్వసించువారు జీవము పొందుకుని 누구든지 పునరుత్థానములో పాలుపంచుకునేదరు అంటూ 생명을 ఈ దినం యొక్క అర్థాన్ని మనకు బోధించారు. 수 있다는 이 기쁜 ఈ సంతోషాన్ని మరియు ఆశను మనకిచ్చిన దేవుడైన ఎల్లోహింకు నిత్య ధన్యవాదములు మరియు మహిమ చెల్లిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.